కథ చెబుదాం తెప్పించాన్రా. అనగనగా మన ఊళ్ళో రామారావు గారనే ఓ పేద రైతు, అతనికి పెళ్ళిడుకొచ్చిన కూతురు. టీచర్గా పనిచేస్తున్న శంకర్రావు అని అతన్ని నమ్మి ఉన్న 2 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళాం మీద మోజు తీరాక తన నిజస్వరూపం బయటపెట్టాడు శంకర్రావు. నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యని కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడం, అడ్డొచ్చిన రామారావుని కూడా కొట్టడం, ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. శంకర్రావు, నిన్ను చంపడం వల్ల నీకు నష్టం లేకపోయినా నీ భార్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి కష్టం. అందుకని నిన్ను చంపను. చాలా ఆలోచించిన నాకు ఒకే ఒక న్యాయం తోచింది. విరిగిన నీ కాళ్ళు నయమై నువ్వు మళ్ళీ నడవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నీకు సేవ చేయడానికి నీ భార్య తప్ప ఇంకో దిక్కు లేదు. కనీసం ఆ సేవ చేస్తుండగా అయినా నీ భార్య ఎంత మంచిదో అర్థం చేసుకుంటావన్న ఆశ. తీసుకెళ్ళండి. వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఈ 6 నెలలు వీడికి జీతం రాదు కాబట్టి మన ఇంటి నుంచి పంపించండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. శంకర్రావు, నీ కాళ్ళు బాగైన తరువాత ఒకవేళ మారకుండా నువ్వు మళ్ళీ పాతదారి తుక్కావంటే ఈసారి నీ తల పగలగొడతా. రామారావు గారు, మీ ఎల్లుడు ఇప్పటి నుంచి రసపట్టిస్తాడన్న నమ్మకం. ఒకవైపు రోజు రోజుకి వరదలా పెరిగిపోతున్న అన్నగారి పాపులారిటీతో చస్తున్నాం. మరోవైపు అదే అన్నగారు నందవరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు బ్యాడ్ జరుగుతుంటే అడ్డం పడుతున్నాడు. ఈ టెన్షన్తో మేం చస్తూ అన్నని ఎలా లేపేయాలా అని పెద్ద సార్తో ప్లాన్ చేస్తుంటే